ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 16 అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే దేవుని బిడలుగా నడుచుకుంటామో అంటే మనం ఇతరుల్ని ఎలా అభిమానిస్తాం, మనం ఇతరుల్ని ఎలా ప్రేమిస్తాం, మనం ఇతరుల్ని ఎలా రిసీవ్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుని బిడలుగా ఉంటామో, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, అంటే శత్రువులు అంటే ఏమి లేదండి, మనం మంచి కోరుకోకుండా మన మీద పగ పెట్టుకొని, మన మీద ద్వేషం పెట్టుకొని, మన మీద ఇబ్బంది పెట్టుకొని, అదేవిధంగా మనం నాశనం అయిపోవాలా, మనం ఎదగకూడదు, ఆత్మీయంగా కావచ్చు, అదేవిధంగా ఈ లోకంలో మనము మానసికంగా శారీరకంగా ఎదగకూడదు, డబ్బు పరంగా ఇతనికి మంచి ఉద్యోగం ఉండకూడదు, ఇతను అప్పులు పాలు అవ్వాలని మన గురించి అంతా మనం పాజిటివ్గా ఆలోచించరండి. మనము చెడిపోవాలి, పడిపోవాలని ఆలోచిస్తారు. వాళ్ళేనండి శత్రువులు అంటే. అలాంటి శత్రువుల మధ్యలో కూడా మనకి మిత్రులుగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనకి ఎవరన్నా శత్రువులు ఉంటే మనము వారితో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేసి మనము ఒక మాట అనుకోవాలండి. దేవా, నేను వాళ్ళకి క్షమిస్తున్నాను, నా మనసులో క్షమిస్తున్నాను, నేను వాళ్ళతో మాట్లాడకపోవచ్చు కానీ వాళ్ళతో నాకు ఏ కోపం లేదు అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు, కొద్ది నెలలు అయిన తర్వాత దేవుడు చిత్తంలో ఉంటే మనము వాళ్ళతో మాట్లాడొచ్చేమో, అది మనము దేవుడికి వదిలేయచ్చు. కానీ అయితే కొంతమందిని మనం చూసుకున్నప్పుడు దేవుడే దూరపరుస్తారండి. దేనికంటే వాళ్ళు చెప్పుడు మాటలు చెప్తారు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్తారు, మనకి మనశ్శాంతి ఉండదు. మనము దేవుని ఆత్మని పొందుకునే బిడలుగా ఉండాలా. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుకుంటూ ఉంటామో అప్పుడు సాతాను ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి వారు మన ఇంటికి వస్తే మన మైండ్ కలుషితం అయిపోతుందండి. మనం పాపంలోకి వెళ్ళేటువంటి బిడలుగా ఉంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన శత్రువులు ఈ లోకంలో సాతానండి. అయితే సాతాను ఏం చేస్తుందంటే, సాతాను మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. మనుషుల్లోకి ప్రవేశించి అది ఏం చేస్తుందంటే, మనుషులు మనల్ని బాధ పెట్టేదానికి, మనుషులు మనల్ని దుఃఖ పెట్టేదానికి, మనుషుల్ని మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాలని మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. సాతాను శత్రువు అయింది. మనం పోరాడేది శరీరులతో కాదు కానీ దురాత్మల సమూహంలో. అయితే సాతాను ఏం చేస్తుందంటే, మనుషుల్లో ప్రవేశించి మనకి శత్రుత్వం పెరిగేదానికి సాతాను ప్రయత్నిస్తూ ఉందండి. కాబట్టి మనకి ఎవరున్నా ఏది మంచో ఏది చెడు దేవుడు చూస్తున్నాడు. ముందుగా మనం నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాల. మనం ఈ లోకంలో పాపాలు చేస్తూ, అతిక్రమాలు చేస్తూ దేవుని సహాయం రాలేదే, నాకు మిత్రుగా కాలేదని మనం అనుకోకూడదండి. మనకి ఎవరు మిత్రులు అవ్వాలా, ఎవరిని దూరం పెట్టాలో దేవుడికి తెలుసు. కొన్నిసార్లు ఆ శత్రువులు మనకి మిత్రులుగా అయినా కూడా వాళ్ళు పైకి నవ్వుతున్న మన గురించి కడుపులో ఉంటుందండి. అలాంటి లోకంలో మనం ఉన్నాం. దురాత్మల సమూహంలో ఉండేటువంటి లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిలో దురాత్మలు ఉన్నాయి. సాతాను ఉంది. వాళ్ళు సాతానికి చోటిస్తున్నారు. వాళ్ళలో దేవుని వాక్యం లేదు, దేవుని మంట లేదు, దేవుని భయం లేదని వాళ్ళు చర్చిలకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ దేవుడి మీద విశ్వాసం లేదు, ప్రార్థన శక్తి వాళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళు సాతానికి ఊరకనే చోటిస్తారు. సాతానికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళలో ఊరకనే ప్రవేశించి క్రైస్తవుల్ని, ఎవరైతే దేవుని వెంబడించేటువంటి బిడలుగా ఉన్నారో, ఎవరైతే దేవుని సేవకులుగా ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళల్లో ఉండేటువంటి దురాత్మలు ఆ మనుషుల్ని పట్టుకొని మన మీదకి పంపించేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలండి. ఈ లోకంలో సాతానికి మనం అంత ఛాన్స్ ఇస్తే అమాంతంగా మింగేస్తారండి మనల్ని. కాబట్టి మన జీవితము, మన చూపులు, మన నడక, మన ప్రవర్తన ప్రతి ఒక్కటి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇతరులతో మాట్లాడే ముందు ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేను మాట్లాడితే చిన్న మాటలో కూడా తప్పు ఉంటుందేమో, దొల్లుతాయేమో, కాబట్టి మీరే నాలో ఉండి మాట్లాడండి. అదేవిధంగా చూసే చూపులు, దేవా నేను జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది మంచిగా చూసినా కూడా ఈ లోకం ఎలా ఉందంటే మంచిని చెడుగా, చెడుని మంచిగా మార్చేటువంటి లోకం అండి. మనము తప్పుడు చూపితే చూసేటువంటి వారు
వారిని మంచిగా చూశారు, మంచి దృష్టితో చూశారని అంటారు. మనం మంచిగా చూస్తే తప్పుడు దృష్టితో చూశారని అంటారు. ఈ లోకంలో మంచిని చెడుని మంచినిగా రూపు చేసేటువంటి లోకం అండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము క్రైస్తవులుగా ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే సాతానుకు మనము చోటు ఇవ్వకూడదని, అది మనల్ని శోధించేదానికి మనము ఏ కొసాను కూడా దానికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఎప్పుడైతే మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకుంటామో, దేవుడు ప్రతి ఒక్క బిడ్డని వదిలేసే దేవుడు కాదు, ప్రతి ఒక్క బిడ్డని విడిచిపెట్టి వెళ్ళేటువంటి దేవుడు కాదు. ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి స్థానంలో చేస్తాడు. ప్రతి ఒక్క శత్రువులు ఎదుట మనకి భోజనము సిద్ధపరుస్తానని కూడా ఉంది. భోజనం సిద్ధపరిచి మనం ఆలోచించుకున్నప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, మనము పడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మన మీద ప్రేమ లేకుండా, మన మీద మంచి మనసు లేకుండా వాళ్ళు కడుపులో ఏదేదో పెట్టుకొని మనకు భోజనం పెడితే మనం తినలేము. అయినా కూడా మనము ఇప్పుడు తినాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనకు అరుగుద్ది, కానీ పెట్టిన వాళ్ళ కడుపులో ఏముందో దేవుడు చూస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మా శత్రువులను కూడా మాకు మిత్రులుగా మారుస్తానన్న దేవా, స్తోత్రమయ్యా. యేసయ్యా, మాతో ఉన్నట్టే ఉంటారు, వెన్నుపోటు పొరిచేటువంటి యేసయ్యా మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. శత్రువులు ఏం చేస్తున్నారంటే సాతానికి చోటు ఇచ్చేసి సాతాను వాళ్ళలో ప్రవేశించిన తర్వాత యేసయ్యా సాతాను వాళ్ళని వాడుకుంటుందని వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. యేసయ్యా, ఈ లోకంలో మనిషి ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలియదు. యేసయ్యా, మీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ లోకంలో మేము యేసయ్యా అందరితో సమాధానంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. అయితే శత్రువు యేసయ్యా కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఉంటాయి, పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, ఎదురెదురుగా మాట్లాడుకోలేని పరిస్థితులైన సమస్యలు కూడా ఉంటాయి. అయినా కూడా మనము ఎప్పుడైతే యేసయ్యా వాళ్ళని క్షమించి మేము క్షమించి యేసయ్యా వాళ్ళతో మాట్లాడకపోయినా యేసయ్యా వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రార్థన చేసి క్షమించాలని మీ దగ్గర ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టేస్తానో అప్పుడు నేను క్షమించినట్లు. కాబట్టి యేసయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులైన తర్వాత మీ చిత్తంలో ఉంటేనే యేసయ్యా వాళ్ళు మా దగ్గరికి రావచ్చు, మేము వాళ్ళ దగ్గరికి పోవచ్చు. అది మీ చిత్తంలో ఉంటే జరిగితే దాన్ని బట్టి స్తోత్రం. అయితే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని అడుగుచున్నానయ్యా. ఇప్పుడు ఏదో దేవుడు క్షమాపణ చెప్తున్నారని యేసయ్యా వాళ్ళు వీళ్ళు ఒకటైపోయేసి కడుపులో ఏమో ద్వేషం ఉంటుంది. యేసయ్యా కడుపులో నుంచి ప్రేమ అనేది రాదు. కడుపులో ఒకటి పైకి వేషధారణ మనుషులు ఉన్నారయ్యా. అది భలే మోసం చేస్తుంది. నేను ఆ శత్రువుని ప్రేమిస్తున్నాను, నేను అతన్ని మిత్రులుగా చేసుకుంటున్నాను అంటున్నారు, కానీ పూర్తిగా క్షమించడం వల్ల కడుపులో ఒకటి పైన ఒకటి పెట్టుకునేటువంటి మనుషులు ఉన్నారు. క్షమిస్తే పూర్తిగా క్షమించాలా, లేకుంటే మనం క్షమించలేకుంటే మంచితనంగా దేవుడికి ప్రార్థన చేసుకుని వదిలిపెట్టి వాళ్ళ గురించి ఆలోచించుకుని ఉండే మంచి మనసునైతే మాకు దయచేయండియా. వేసే సాతాను ఎక్కువ యవనస్తురాల్ని శోధిస్తుందయ్యా. వేసే ప్రతిరోజు యవనస్తురాల గురించి నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ఏమంటేనయ్యా, యవన వయసులో కాడి మోట నరునికి మేలయ్యా. అనేక గొప్ప గొప్ప దేవుని సేవకుల్ని చంపేస్తున్నారయ్యా. వాళ్ళ ఆయుష్ తీరకుండానే చంపేస్తున్నారయ్యా. వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళ బిడ్డలు కావచ్చు, అనాథలు అయిపోతున్నారయ్యా. వేసే అదే విధంగా వేసే ఒట్టి భారతదేశంలోనే కాదు కానీ వేసే ఈ లోకంలోనే అలా జరుగుతుంది. కాబట్టి వేసే మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న చనిపోయిన సేవకుడు అయితే మీ దగ్గరికి వచ్చారు. వేసే అయితే చంపిన అతను మీకు లెక్క చెప్పాలా, వాళ్ళ భార్య ఆయన ఎంతగానో బాధపడుతుంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్